హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో రానున్న కాలంలో అది 2029 ఎన్నికలు కాకపోవచ్చు కానీ 2034 తర్వాత మాత్రం లేదా 2034లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చీలిక రానుందా? తెలుగుదేశం పార్టీలో లేదా తెలుగుదేశం పార్టీలో విచ్ఛిన్నం కానుందా? ఈ వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఒక ఆందోళన కలుగుతోంది. ఎందుకు అంటే దీనికి సంబంధించిన పరిణామాలు లేకపోలేదు. దేశవ్యాప్తంగా దేశంలో చాలా బలమైనటువంటి పార్టీగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి ఆట ఇందుకు కారణం. భారతీయ జనతా పార్టీ చాలా ప్రమాదకరమైనటువంటి ఆట ఆడుతోంది. ఆ పార్టీ ముందు నుంచే ఒకే వైఖరి అవలంబిస్తుంది. అందుకే 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు బలమైనటువంటి పార్టీగా ఎదగడమే కాకుండా వరుసగా 3వసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా అమిత్ షా, మోదీ ద్వయంతో ఆడుతున్నట్టు ఈ ప్రమాదకరమైన ఆటకు పావులుగా మారుతున్నాయి. ఈ ప్రమాదకరమైన ఆటకు సహకరిస్తున్నటువంటి వ్యవస్థలు దేశంలో సిబిఐ, ఈడీ, ఐటీ దాడులు. ఈ 3 దాడుల నేపథ్యంలో మాట వినని వారిని మాట వినేలా చేస్తున్నాయి, లేదా జైలు పాలు చేస్తున్నాయి. సో ఈ 3 వ్యవస్థల్ని ఉపయోగించుకోవడం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్ వ్యవస్థను పూర్తిగా తన చేతుల్లో తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు, అందుకు తగ్గ ఆధారాలు పదే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీని ఎక్కడైనా రాష్ట్రంలో బీజేపీ ఎదగాలనుకుంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆ ప్రాంతీయ పార్టీలని మింగుతున్నటువంటి పరిస్థితి లేదా ఆ పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో చూసాం. ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించినటువంటి శివసేన ఏ విధంగా 2గా చీలిపోయిందో, ఆ 2గా చీలిపోయినటువంటి ఉద్ధవ్ ఠాక్రేకు సంబంధించినటువంటి శివసేన పార్టీ 2గా చీలిపోయి ఒక వర్గం, మెజార్టీ వర్గం బీజేపీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో. సో ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు చూసాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిణామాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి తర్వాత బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఎంసీలో దాదాపుగా 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. 20 మంది ఎంపీలు రెబెల్ ఎంపీలుగా మారిపోయారు టీఎంసీ పార్టీ నుంచి. అటు ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. దాదాపు 88-89 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా దాదాపు సగం మంది మమతా బెనర్జీకి ధిక్కార స్వరం వినిపిస్తూ చీలిపోయినటువంటి పరిస్థితి. మొత్తానికి పశ్చిమ బెంగాల్ని తన వైపు లాక్కుంది బీజేపీ. ముఖ్యంగా టీఎంసీలో కూడా చీలిక తీసుకురాగలిగింది బీజేపీ. అంటే బీజేపీ ఎలాంటి ప్రమాదకరమైన ఆట ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో జమ్మూ కాశ్మీర్లో కానీ, పంజాబ్లో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలతో, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి బీజేపీ కూడా ఇలాంటి ప్రమాదకరమైన ఆటే ఆడి అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసింది. జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నిర్వీర్యం అవుతోంది. ఇటు పంజాబ్లో అకాలీదళ్ చాలా బలమైన పార్టీ, అధికారం చలాయించినటువంటి పార్టీ. ఇప్పుడు అకాలీదళ్ చాలా బలహీన పడిపోయిందంటే అది కేవలం బీజేపీ ఆడినటువంటి ప్రమాదకరమైన ఆటలో భాగమే అని చెప్పాల్సి ఉంటుంది. శిరోమణి అకాలీదళ్ పార్టీ కానీ ఎంత అధమ స్థాయికి చేరుకుందంటే ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 4వ స్థానంలో పడిపోయింది అకాలీదళ్ పార్టీ. సో అంటే ఇక్కడ బీజేపీ ఏ స్థాయిలో ఎంత ప్రమాదకరమైన ఆట ఆడుతూ ప్రాంతీయ పార్టీలతో చెలగాటం ఆడుతూ ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేస్తుందో ఈ ఉదాహరణల ద్వారా అర్థమవుతుంది. ఒకవైపు అయితే ఇటీవల బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే ఈయన ఒక ఆర్టికల్ రాశారు ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో. ఎవరు? బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే. ఈయన రాసినటువంటి ఆర్టికల్ అనేది ఇప్పటివరకు నేను ఏ విషయాలైతే ప్రస్తావించానో, ఏ అంశాలైతే మనం మాట్లాడుకుంటున్నాం, ఈ అంశాలకి బలం చేకూర్చే విధంగా ఆయన ఆర్టికల్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని నేరుగా బీజేపీ సీనియర్ నేత డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధేనే తన ఆర్టికల్లో ప్రస్తావించారు. ఆయన ఆర్టికల్లో ప్రస్తావించినటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. జాతీయ స్థాయిలో మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఆయన తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా ఈ ఆర్టికల్లో చెప్పేశారు.
టీడీపీలో విచ్ఛిన్నం తీసుకురాగల శక్తి, యుక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉంది అంటూ ఆయన రాశారు. తెలుగుదేశం పార్టీలో చీలిక లేదా విచ్ఛిన్నం తీసుకురాగల శక్తి కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. ఎందుకంటే వ్యాసకర్త అనేటువంటి డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే రాసినట్టు కాంగ్రెస్ కూడా విచ్ఛిన్నం అవుతుందని అంటున్నారు. ఇక టీడీపీలో చీలిక రాగలిగే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పేరే అనేది ఎలాంటి సందేహం లేదు, రెండో మాటకు తావులేదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలో చీలిక తీసుకొస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటోంది బీజేపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈయన రాసిన దాని ఆర్టికల్ ప్రకారం దేశవ్యాప్తంగా వారసత్వ పార్టీలు విచ్ఛిన్నం కాక తప్పదు, చీలిక రాక తప్పదు అనేది చాలా క్లియర్గా తన ఆర్టికల్లో డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే చెబుతున్నారు. ఆయన చెబుతున్నటువంటి ఈ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ ఉంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎన్సీపీ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, టీడీపీ ఉంది, శివసేన ఉంది, సమాజ్వాదీ పార్టీ ఉంది, డిఎంకే ఉంది. సో ఈ 5-6 పార్టీల్లో ఖచ్చితంగా ఆ వారసత్వ పార్టీలుగా ఆయన అభివర్ణిస్తూ వీటిలో త్వరలో రానున్న కాలంలో విచ్ఛిన్నం తప్పదు, చీలిక తప్పదు అని డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే తన ఆర్టికల్లో చాలా నిర్ద్వందంగా చెప్పారు. అంటే ఇక్కడ తాను ప్రాంతీయ పార్టీలో విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి, చీలిక వచ్చే పరిస్థితి ఉందంటూ ఆయన చెప్పినటువంటి పార్టీలో జాతీయ స్థాయిలో, కేంద్ర స్థాయిలో కూటమిలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. అంటే బీజేపీ ఎటువంటి ప్రమాదకరమైన ఆట ఆడుతుంది, బీజేపీ ప్రమాదకరమైన ఆటలో త్వరలో రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ కూడా బలి కాక తప్పదా, తెలుగుదేశం పార్టీలో కూడా చీలిక రాక తప్పదా, తెలుగుదేశం పార్టీ కూడా విచ్ఛిన్నం కాక తప్పదా అనేది బీజేపీ సీనియర్ నేత డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే చెబుతున్నటువంటి అంశాల ఆధారంగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ఉదాహరణగా ఇటీవల మనం చూస్తున్నాం జరుగుతున్నటువంటి పరిణామాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఇందుకు ఉదాహరణ. మహారాష్ట్రలో గతంలోనే శివసేన 2గా చీలిపోయింది. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే శివసేన వేరు, అటు షిండే వర్గానికి సంబంధించిన శివసేన వేరు 2గా ఉన్నాయి. ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేకు సంబంధించినటువంటి శివసేనకు మిగిలినటువంటి ఆ 9-10 మంది ఎంపీలను కూడా చీల్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. దీనికి సంబంధించి చాలా బలంగా దాదాపుగా సక్సెస్ అయ్యే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ సంబంధించి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ ఎంపీలను కూడా తన వైపు లాక్కోవడానికి, సమాజ్వాదీ పార్టీని కూడా చీల్చేందుకు బీజేపీ పూర్తిగా ప్రయత్నాలు చేస్తుందన్నది నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాల ద్వారా అర్థమవుతుంది. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీకి సవాలు విసిరారంటే అక్కడ ఏం జరుగుతుందనేది చెప్పకనే చెప్పవచ్చు. సో ఓవరాల్గా గతంలో జమ్మూ కాశ్మీర్లో జరిగింది, పంజాబ్లో అకాలీదళ్ ఏ విధంగా విచ్ఛిన్నం అయిపోయింది, ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఉదాహరణలు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఇప్పటికిప్పుడు కౌంటర్ చేసే పరిస్థితి, ఇప్పటికిప్పుడు చీల్చే పరిస్థితి, ఇప్పటికిప్పుడు విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ రానున్న కాలంలో ఖచ్చితంగా అలాంటి ప్రమాదకరమైన ఆట ఆడే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రమాదకరమైన ఆటకు టీడీపీ బలి అయ్యే పరిస్థితి కనిపిస్తుందనేది డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే తాను రాసినటువంటి ఒక ఆర్టికల్లో చాలా క్లియర్గా చెప్పారు. వారసత్వ పార్టీలు దేశంలో విచ్ఛిన్నం కాక తప్పదు. ఆ వారసత్వ పార్టీలో ఆయన ఉదాహరించినటువంటి పార్టీల్లో కాంగ్రెస్ ఉంది, శివసేన ఉంది, ఎన్సీపీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, డిఎంకే పార్టీ ఉంది. అంటే ఇక టీడీపీ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నా సరే ఆయన వారసత్వ పార్టీలు విచ్ఛిన్నం కాక తప్పదనే లిస్టులో ఆయన టీడీపీ పేరును కూడా ప్రస్తావించారంటే బీజేపీ ఎలాంటి ప్రమాదకరమైన ఆట ఆడుతుందో ఆయన నోటి నుంచే ఆయన ఒక వ్యాసం నుంచే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా అయితే టీడీపీని చీల్చాలి లేదా టీడీపీని విచ్ఛిన్నం చేయాలి అనే క్రమంలో భాగంగానే రానున్న ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందనే ఒక సంకేతాన్ని ఇటీవల అమిత్ షా ఇచ్చిన సంగతి మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణలో అయితే బీజేపీ క్రమంగా బలపడుతోంది, ఉనికి చాటుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో అందుకే టీడీపీని విచ్ఛిన్నం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజంపై నుంచి టీడీపీని కాల్చే ప్రయత్నం చేస్తోంది బీజేపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గతంలో సనాతన వేషం ఎత్తారు, ఇప్పుడు జాతీయ సమగ్రత అవతారం ఎత్తారు. సో ఓవరాల్గా జనసేనాని భుజం మించి టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం, టీడీపీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం త్వరలో జరుగుతుందా? త్వరలో ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన ఖచ్చితంగా నిర్వీర్యం చేసే లేదా విచ్ఛిన్నం చేసే పరిస్థితి బీజేపీ చేస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. బీజేపీ సీనియర్ నేత డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే రాసినటువంటి ఆర్టికల్ దీనికి ఉదాహరణ.
వారసత్వ పార్టీలు విచ్ఛిన్నం కాక తప్పదు అంటూ ఆయన పేర్కొన్నటువంటి పార్టీల జాబితాలో శివసేన, డిఎంకే, ఎన్సీపీ, కాంగ్రెస్తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఉండడం చాలా విశేషం. ఆయన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన తన జాబితాలో పేర్కొనలేదు. బహుశా ఎందుకు పేర్కొనకపోయి ఉండవచ్చు అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైనటువంటి ఓటు బ్యాంకు 3 సామాజిక వర్గాల నుంచి ఉంది. ఒకటి ఎస్సీ, 2 ఎస్టీ, 3 మైనార్టీ ఓట్లు. ఈ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు ఆయనకు బలమైనటువంటి సామాజిక ఓటు బ్యాంకుగా ఉంది. 40% ఓటు బ్యాంకు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చెక్కు చెదరగా ఉంది గత 3 ఎన్నికల నుంచి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనుక చీలిస్తే ఈ ఓటు బ్యాంకు దూరం అవుతుంది. సో బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరదనేది బీజేపీకి దాదాపుగా ఒక క్లారిటీ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి వెళ్ళడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా బీజేపీ నేత, సీనియర్ నేత వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే రాసినటువంటి ఆర్టికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు అందుకే లేకపోవచ్చు. సో ఇక్కడ టీడీపీ పేరు మాత్రం ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎన్సీపీ, శివసేన, డిఎంకే, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆయన తెలుగుదేశం పార్టీని కూడా వారసత్వ పార్టీలు త్వరలో విచ్ఛిన్నం కాబోతున్నాయనే లిస్టులో ఆయన తెలుగుదేశం పార్టీ పేరును చాలా నిర్ద్వందంగా, చాలా స్పష్టంగా అంటే బీజేపీ ఆడుతున్నటువంటి ప్రమాదకరమైన రాజకీయ ఆటలో, బీజేపీ ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో టీడీపీ రానున్న కాలంలో, ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న కాలంలో బలి కానుందా అనే సందేహం, ఒక సంకేతం చాలా స్పష్టంగా అందుతోంది.